దేవుని ప్రజలు దేవుని ఒక సేవకుడు చెప్పే మాటలకు ఏం చెప్తారట? మత్సరం ఉంటే అడ్డం చెప్పేస్తారు. చెప్పినట్టు కాదు, నేను చెప్పినట్టు విను. నువ్వు అనుకున్నప్పుడు ప్రార్థన కాదు, నేను అనుకున్నప్పుడు నువ్వు రా, ఇలా అడ్డం నిలబడేస్తాం. ఏముంటే ఇలాంటి ఆలోచనలు, మత్సరం, అసూయ, ఈర్ష్యలు, ఇలాంటిది మన కన్ను చెడిందైతే ఇలా ప్రజలకు దేవుని వాక్యం కావాలండి, శీఘ్రముగా కావాలి, వెంటనే కావాలి, లేకపోతే నశించిపోతాడు. అన్యుడి కంటే ప్రమాదం దేవుని వాక్యం లేని దేవుని బిడ్డ, అన్యుడి కంటే ప్రమాదం, మీకు అవశ్యకం అని దేవుడు మమ్మల్ని పంపిస్తే మీరు అడ్డు నిలబడతారా? నిత్య జీవానికి అపాత్రులుగా ఎంచుకున్నారు వాళ్ళు. నిత్య జీవం లేదు, దేని ద్వారా పోగొట్టుకున్నారు? మత్సరం, అసూయ. వాక్యం లేకుండా ఇప్పుడు పోండి, ఇక పరలోకం. వాక్యం లేకుండా సమాధానంగా ఇప్పుడు ఉండండి కుటుంబాల్లో. దేవుని వాక్యానికి అడ్డుగా నిలబడితే ఏం లేదంట, నిత్య జీవానికి. దేవుడు సర్వోన్నతుడు, సర్వాధికారి, సర్వశక్తిమంతుడైన దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. కూడుకున్న నా సహోదరి సహోదరులకు నా హృదయపూర్వక వందనాలు, శుభములు తెలియజేస్తూ ఉంటున్నాను. వాక్యంలోనికి వెళ్దాం. వినండి శ్రద్ధగా, జాగ్రత్తగా, భయంతో, భక్తితో మాటల్ని హృదయంలోనికి తీసుకోండి. ఏవైనా లోకానుసారమైన విషయాలు మన హృదయంలో ఉంటే తొలగించమని ప్రార్థన చేసుకుంటూ ప్రార్థన పూర్వకంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. దేని ద్వారా మన కళ్ళ మనం తెచ్చుకునే శోధన దేని ద్వారా కలుగుద్ది అనేది మనం ఆలోచన చేస్తే, మన దేహమునకు దీపం ఏంటి? మన దేహానికి ఏంటిది దీపం? కన్ను. ఈ కన్ను చెడితే ఏమైద్ది? ఈ కన్ను చెడింది అంటే ఏమైద్ది అంటే గుడ్డిగా కనబడుతుంది కదా. అంటే ఇప్పుడు వెలుగుతున్న దీపము వెలిగి వెలగక ఉంటే ఏమంటాం? దాన్ని ఖరాబ్ అయింది, చెడిపోయింది కదా. ఖరాబ్ అయి చెడిపోయింది ఈ దీపము అంటాం. అయితే మన కన్ను చెడితే, మన కన్ను చెడడం ఎలా చెడుతుంది అది మనము వాక్యాన్ని ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. శోధన ఎక్కడి నుంచో రాదు, మన కళ్ళలో నుంచే మన హృదయంలోనికి శోధన వెళ్తుందని దేవుడు తెలియజేశాడు కదా. ఆ శోధనకు కారణమైంది ఏంటయ్యా అంటే 3 విషయాలు చెప్తాడు దేవుడు. శోధనకు కారణమైన అవి ఏంటయ్యా అంటే, మొదటిగా మత్సరము. ఏంటట? మత్సరము. రెండవది అసూయ. మూడవది మేలుని వార్చలేనితనం. మేలుని వార్చలేనితనం. 1 అసూయ, 2 మత్సరము, 3 మేలుని వార్చలేనితనం. ఈ 3 ఎక్కడి నుంచి కలుగుతాయి తెలుసా? మన కళ్ళ ద్వారానే కలుగుతాయి. నిజంగా చెప్తున్నాను, క్రైస్తవుల్లో కొంతమంది తెలిసి తప్పు చేస్తున్న వాళ్ళకు గుడ్డితనం కలగజేస్తే బాగుండు దేవుడు అనిపిస్తుంది. ఎందుకంటే మరలా తప్పు చేయకుండా, మరలా అలాంటి చూపులు చూడకుండా ఉంటారేమో అని అనిపిస్తుంది హృదయంలో కదండి. ఎంత అసహ్యమైంద కార్యం అంటే, ఎంత విరోధమైందంటే దేవుని దృష్టిలో. కొన్నిటిని మనం ధ్యానించబోతున్న ఆ మాటలో మనకి ఈరోజు స్పష్టంగా తెలుస్తుంది. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఈ అసూయ గురించి, లేకపోతే ఈ చెడిన కన్ను గురించి మాట్లాడే విషయంలో, లేకపోతే ఆ మాట్లాడే సమయంలో ఒక ఉపమానం చెబుతూ, దేవుని పిల్లలే, యూదులు అంటే ఎవరండి? దేవుని పిల్లలతో ఒక ఉపమానం చెప్తాడు. ఏమనంటే, పరలోక రాజ్యము ఒక ఇంటి యజమానుని పోలి ఉన్నది. ఆ యజమానునికి ఒక ద్రాక్ష తోట ఉంది. ఏముంది? ద్రాక్ష తోట ఉంది. ఆ ద్రాక్ష తోటలోనికి పనికి పిలవడానికి ఉదయం 6 గంటలకు కొంతమందిని ఒడంబడిక చేసుకున్నాడు. ఒక్క దేనారమునకు ఒడంబడిక చేసుకున్నాడు. ఒక దేనారం అంటే ₹1 కూలిస్తా, ఈ ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మీరు పని చేయాలి అంటే చేస్తామయ్యా అని కొంతమంది పనిలోనికి వచ్చారు. అయితే ఆ పనిలో పెట్టి వెళ్తున్నప్పుడు 9 గంటలకు కొంతమంది మరలా విడిగా కనబడ్డప్పుడు వాళ్ళని తీసుకొచ్చి కూడా పనిలో, ఆ ద్రాక్ష తోట పనిలో చేర్చాడు. మరలా కొంత సమయం 12 గంటలప్పుడు, 3 గంటలప్పుడు కొంతమంది కలిశారు. మరలా వాళ్ళని కూడా తీసుకొచ్చి అదే పనిలో పెట్టారు. మరలా సాయంత్రం 5 గంటలప్పుడు కూడా కొంతమంది అడ్డు మీద కనబడ్డారు. ఏంటి మీకు పని దొరకలేదంటే, దొరకలేదయ్యా మాకు పని. మరైతే నేను పని ఇస్తాను, చేస్తారంటే చేస్తామన్నారట. ఇక 5ంటికి ఏం పని చేస్తాం మేము ఇక అని అనలేదంట. ఇక అంతా అయిపోయింది, ఇంక ఇప్పుడు ఏం చేస్తాం మేము అని అనలే వాళ్ళు. నువ్వు ఇస్తానంటే ఈ 5 గంటల నుంచి 6 గంటలు, 1 గంట టైం ఉంటుందిగా, ఆ గంట టైం అయినా మేము
పని చేస్తామని ఆ పనికి వెళ్ళారంట. ఆ తోటలోనికి, ఆ ద్రాక్ష తోటలోని పనికి వెళ్ళారంట. ఆ యజమానుడు సాయంత్రం 6 కాగానే అందరికీ ఒడంబడిన ఆ డబ్బులు జీతం చెల్లించడానికి చూస్తున్నప్పుడు అందరికీ ఇచ్చుకుంటూ వచ్చాడు. 5 గంటలకు వచ్చిన వాడికి కూడా అదే ₹1/2, అదే ఒకే దేనారం ఇచ్చాడు. 2 గంటలకు 3 గంటలకు వచ్చిన వాడికి అదే దేనారం ఇచ్చాడు. అలాగున్న 9ంటికి వచ్చిన వాడికి అదే దేనారం ఇచ్చాడు. 6 గంటలకు వచ్చిన వాడికి కూడా అదే దేనారము ఇచ్చాడు. వీళ్ళందరూ సప్పుడు చేయగా తీసుకుని వెళ్ళిపోయారు. ఈ 6 గంటలకు వచ్చాడు చూడండి, 6 గంటలకు వచ్చి 6 గంటల దాకా పని చేసినాడు ఏమంటున్నాడు తెలుసా? ఇదేం న్యాయం నీది? మేము ఎండ కోర్చుకున్నాము, చెమట కోర్చుకున్నాము, ఎంతో ప్రయాసపడ్డాము, కష్టపడ్డాము, వేదన పడ్డాము, ఎంతో ఎక్కువ సమయాన్ని కూడా మేము పని చేసాం. వాళ్ళలాగున మాకిస్తావేంటి? ఇది న్యాయం కాదు నీది, నువ్వు చేస్తుంది అన్యాయం అనేటట్లు వాళ్ళు మాట్లాడారు. అలా మాట్లాడినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఉపమానంలో ఆ యజమానుడు ఏం చేశాడో మనం చూద్దాం. ఏమని చెప్పాడో వాళ్ళకు మనం చూద్దాం. మత్తయి సువార్త 20వ అధ్యాయము 15వ వచనం. యజమానుడు అంటున్నాడు, నాకు ఇష్టము వచ్చినట్లు నా సొంత సొమ్ముతో చేయుట న్యాయము కాదా? నేను మంచివాడైనందున నీకు కడుపు మంటగా ఉన్నదా? నీకు కడుపు మంటగానున్నదా అని చెప్పాను. ఏమని చెప్తున్నాడు? నేను మంచివాడనైనందుకు నీ కడుపులో మంటగా ఉందా? నా సొమ్మును నా ఇష్టం వచ్చినట్లు నేను ఇస్తాను ఎవరికైనా కానీ నీకేమనిపిస్తుంది? నీ కడుపులో మంటలేస్తుంది. ఎందుకు మంటలేస్తుంది? ఆ మంటని ఏమని చెప్తుందంటే బైబిలు అక్కడ మంట, కడుపులో మంట అన్నకాడ ఒక 3 ఉంది చూడండి. కింద పుట్టినోట్లో చూడండి ఏముందో, నీ కన్ను చెడినదై ఉన్నదా అంటున్నాడు. నీ కడుపులో మంట అని అక్కడ రాయబడింది. కానీ నేను మంచి చేస్తున్నందుకు నీకేమవుతుంది తెలుసా? కన్ను చెడిపోయి నీ కడుపులో మంట వచ్చేసింది. కన్ను చెడితే ఏమైద్దయ్యా అంటే కడుపులో మంట వచ్చేస్తుంది కదండి. దేవుడు ఎవరికి ఏమి ఇవ్వాలనో అవన్నిటిని దేవుడు వాళ్ళకు ఇచ్చేస్తాడు. ఎలా ఇస్తాడు? వారి వారి క్రియల తగ్గట్టు వారికి ప్రతిఫలము ఇస్తున్నాడు కదా. బాగినాలే, తలకాయ కిందికి దించొద్దు, చెబుతప్పుడు నాకై చూడాలి, బైబిల్ చదువుతప్పుడు మాత్రమే బైబిల్లో చూడాలి. అర్థమవుతుందా? వినాలి. మీరు బైబిల్లో చూస్తున్నట్టు ఎక్కడనో ఆలోచనలో అనుకో, ఈ వాక్యం మీలోనికి వెళ్ళదు. ఈ వాక్యం మీలోనికి వెళ్ళకుంటే మీరు అన్యుల్లాగానే ప్రవర్తిస్తారు. దేవుని పిల్లల్లా ప్రవర్తించలేరు మీరు. ఈ వాక్యం హృదయంలోనికి వెళ్ళాలి, తీసుకోవాలి, అక్కడ నాటబడాలి. మొన్న వాక్యం మీరు ధ్యానించినప్పుడు యాకోబు పత్రికలో ఒక మాట చదివారు, మీ హృదయంలో నాటబడాలి వాక్యం. నాటబడితే ఏమవుతారు? ఫలిస్తారు, లేకపోతే నశిస్తారు. ఫలించకపోతే ఇంకా పర్యాయ పదం ఏముంది? ఇంకా నశించడమే కదండి. అక్కడ ఆ యజమానుడు చెబుతుంది ఏంటంటే, నీకు ఎందుకు ఈ అసూయ? నీకు ఈ మేలు ఓర్వలేని స్థితి ఎందుకు? నీకు ఈ మత్సరం ఎందుకు? ఈ మత్సరం ఏం చేస్తుంది తెలుసా? ఈ అసూయ ఏం చేస్తుంది తెలుసా? ఈ మేలు ఓర్వలేని స్థితి ఏం చేస్తుందంటే నీ కడుపులో మంట పెడుతుంది. దేవుణ్ణి ఎదిరించేలాగున తయారవుతాం మనం. ఐగుప్తి అంటే ఈ లోకంలో ఏముంటుందంటే చింత ఉంటుంది. నేను ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, ఎలా పోషింపబడాలి అనే చింతలో ఒకరిని టార్గెట్ చేసి ఒకడు వెళ్తుంటాడు, ఒకరిని తొక్కుకుంటూ వాళ్ళు లేకుండా వాడి మీద వెళ్తాడు. ఇవన్నీ ఏంటి అయ్యా అంటే అసూయ, మేలు ఓర్వలేని స్థితి, మత్సరము ఈ ఆనిలో ఉన్నాయి కాబట్టి ఇంకొకరిని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం. ఇది లోకంలో ఉండాలని, కానీ ఇక్కడ దేవుని పిల్లల్లో కనబడుతుంది. యేసుక్రీస్తు దేవుని పిల్లలతో ఒక ఉపమానం చెప్పి, నీ కడుపులో మంట ఉంది కదా ఇప్పుడు. ఎందుకు మంట అంటే అన్యజనులకు నేను సువార్త ప్రకటించడం మీకు నచ్చటం లేదు. అన్యజనులు రక్షణలోనికి రావడం మీకు నచ్చటం లేదు. పాపలతో నేను కలిసి తిరగటం మీకు నచ్చటం లేదు. దేవుని ఆరాధ్యమునకు ఏం చేస్తున్నారు వీళ్ళు? అడ్డుపడుతున్నారు. అలాగున ఉండకూడదు అని చెప్పే క్రమంలో ఉపమానం చెప్పి వాళ్ళకు తెలియజేశాడు. ఉపమానాలు కూడా వాళ్ళకు అర్థమే కాలేదని. అయినా కానీ అలాంటి మత్సరము, అలాంటి
అసూయ అలాంటి మేలు వారవలేని స్థితి కనబడుతుంది వాళ్ళలో. మనం చివరిదాకా ఈ బాటని ధ్యానించినప్పుడు ఎవరెవరైతే ఇలాంటి పనులు చేశారో వాళ్ళకి ఎలాంటి నష్టాలు కష్టాలు కలిగాయో వాటి ద్వారా వాళ్ళు పొందుకున్న మేలేంటో మనం తెలుసుకోబోతున్నాం కదా. దానికి ఇంకొక వచనం చూద్దాం. మార్కు సువార్త 7వ అధ్యాయం 22వ వచనం. 20 నుంచి చదువునాను, మంచిగా ఉంటుంది. నేను అన్నాను కదా, ఏమన్నాను? మనుషుల్లో నుంచి ఏమొస్తుంది? శోధన వస్తుంది. మనుషులకే శోధన తెచ్చుకునేది ఎలా ఉంటుందో యేసుక్రీస్తు ప్రభు వారు ఇక్కడ తెలియజేస్తాడు. 7వ అధ్యాయము 20వ వచనం. మనుషుల లోపల నుండి బయలు వెలునవి మనుషుని అపవిత్రపరచును. లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలను, జారత్వమును, దొంగతనమును, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనమును, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. మనిషిలో ఇన్ని బయలుదేరతాయట మనిషిలో నుంచి. ఇవన్నీ ఏం చేస్తాయి అయ్యా మనిషిని అంటే కింద వచనంలో చెప్తాడు చూడండి. ఈ చెడ్డవన్నీ లోపల నుండియే బయలు వెళ్ళి చూసారండి మనిషిని ఏం చేస్తాయట? అపవిత్రపరుస్తాయి. మనిషిని అపవిత్రపరిచే ఏంటయ్యా అంటే నీ హృదయంలో నుంచి బయలు వెళ్ళే కొన్ని ఉన్నాయి. ఇవన్నీ నీ హృదయంలోనికి వెళ్ళడానికి కారణం ఏంటో తెలుసా? ఆధారం ఏంటో తెలుసా? ఇవన్నీ నీ హృదయంలో నుంచి రావడానికి కళ్ళే. అందుకే నేను అన్నాను మొదట, కళ్ళు లేకుంటే బాగుండను, మనుషులకు కళ్ళు లేకుంటే దేవుడు బాగుండు అని. ఈ కళ్ళు చూడడం ద్వారా ఏమవుతుంది అంటే మత్సరం వచ్చేస్తుంది, అసూయ వచ్చేస్తుంది, వార్చలేని స్థితి వచ్చేస్తుంది. ఈ రావడం ద్వారా ఏమవుతున్నాడు మనిషి అయితే అపవిత్రుడు అవుతున్నాడు. ఇక అపవిత్రుడు అయిపోయిన తర్వాత వానిలో ఏమేమి ఉంటాయో తెలుసా అండి? ఎప్పుడైతే దేవుని పరిశుద్ధత, దేవుని పవిత్రత మనిషి కోల్పోతాడో అప్పటి నుంచి వానిలో ఏవేవి గుణాలు ఉంటాయో ఆ గుణాల ద్వారా ఏ నష్టం కలుగుతుందో మనం చూసే ముందు మత్సరం అనే కాడ మరలా ఇక్కడ ఒక అంకె ఉంటుంది చూడండి. మత్సరము అనే కాడ 3:22 వచనంలో నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును అనకాడ 3 ఉందా? కింద ఏముందో చూడండి. చెడ్డ కండ్లు. మత్సరం అంటే ఏంటయ్యా అంటే చెడ్డ కండ్లు, లేకపోతే మత్సరము అని రాయబడే కాడ చెడ్డ కండ్లు అని రాయవలసి ఉండే. ఈ చెడిపోయిన కన్ను కల వాళ్ళలో ఇవన్నీ బయలుదేరుతాయి. ఒక్కటి చెడిపోతే చాలుగా, కన్ను ఒక్కటి సరిపోతే ఈ లోపల నుంచి ఇవన్నీ వచ్చేస్తాయి. పగ, కక్ష, క్రోధం, కుట్ర, కుతంత్రం, తంత్రాలు, మాయలు చాలా ఇక బయలుదేరుతుంటాయి. ఒక్క కన్ను చెడిపోతే అంత ప్రమాదకరమైంది. మన అవయవంలో బలహీనమైంది, అపవిత్రం కలగజేసేది, అపరిశుద్ధంగా చేసేది, లేకపోతే పగపట్టేవాడిగా చేసేది, ప్రేమని పక్కకు తొలగించేది కదా, దేవుని మాటకు అడ్డు నిలబడేది, మరణానికి మనల్ని దారి తీసేది ఏంటయ్యా అంటే ఒకటి మత్సరము, చెడ్డ కన్ను. బాగినాలి దినం మీరు ఎప్పుడైనా ఎక్కడనైనా అలాంటి మనస్సులోనికి మీకు వచ్చిన వెంటనే మీరు అక్కడనే మోకరిస్తే చాలా మంచిది. లేకపోతే ఎంత ప్రమాదం ఉందో ఈరోజు మీరు చూడబోతున్నారు. ఆ మత్సరం మనలో ఉంటే ఎంత ప్రమాదమో చూడబోతున్నారు. ఇంకొక వచనం చూసిన తర్వాత దాని ద్వారా ఏవేవి నష్టాలు ఉన్నాయో మనం చూద్దాం. లూకాసు వార్త 11వ అధ్యాయము 34వ వచనం. అందుకనే ఈ చెడ్డ కన్ను ఉన్న వాళ్ళకు దేవుడు ఒక మాట చెప్తున్నాడు అక్కడ. చూద్దాం మనం. లూకాసు వార్త 11వ అధ్యాయము 34వ వచనం. నీ దేహమునకు దీపము నీ కన్నే కనుక నీ కన్ను తేటగానుంటే నీ దేహమంతయు ఏమయమైద్దట? వెలుగుమయమవి ఉండును. అది చెడ్డదైతే, అది చెడినదైతే దేహమును చీకటిమయమై ఉంటుంది. చూసారండి,
నీ దేహానికి వెలుగు కలగజేయాలన్నా, నీ దేహానికి చీకటి కలగజేయాలన్నా ఏందట? కన్ను. నీ కన్నే నిన్ను అపరిశుద్ధినిగాను, నీ కన్నే పరిశుద్ధినిగాను చేయగలదు కదండి. శిష్యులు యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఈ ఎమ్మాయి అనే మార్గంలో వెళుచున్నప్పుడు వాళ్ళతో కొన్ని మాటలు మాట్లాడిన తర్వాత, యేసుక్రీస్తుని రాయ్యా మాతో ఈ రాత్రి గడిపి నువ్వు తర్వాతకి వెళ్ళొచ్చు అంటే యేసుక్రీస్తుని గుర్తుపట్టలేదండి వాళ్ళు. పట్టనప్పుడు యేసుక్రీస్తు ప్రభువారట వాళ్ళ కన్నులు ఏం చేశాడు? తెరిచాడట. వాళ్ళ కళ్ళు తెరిస్తే వాళ్ళ హృదయం మండిందంట. ఏమండింది? వాళ్ళ కళ్ళు తెరవబడితే హృదయం మండింది. ఇక్కడనేమో కన్ను చెడిపోతే చీకటి కమ్ముద్ది, అక్కడనేమో హృదయము మండింది వాళ్ళది. క్రీస్తుయినా అని తెలుసుకోగలిగారు కళ్ళు తెరవబడిన వారై. నిజమండి, ప్రతి మనిషిలో ఎవరిని చూడాలి తెలుసా? క్రీస్తుని చూడాలి. మదర్ తెరీసా గారు మనకు నేర్పించారు, కుష్ఠరోగులకు ఎలానమ్మా నువ్వు ట్రీట్మెంట్ చేస్తున్నావంటే, నేను ప్రతి రోగిలో నేను క్రీస్తునే చూస్తానని. రోగిలోనే క్రీస్తుని చూస్తున్నప్పుడు తోటి మనిషిలో నీవెవరిని చూడాలి? క్రీస్తుని చూడాలి కదా. క్రీస్తుని చూడాలి. ఆడు మంచోడు కాదు, వాడిని నేను క్రీస్తులా ఎలా చూడంటే వదిలేసేయండి. దుష్ట సాంగత్యము మంచి నడవడికని చెప్పేసి దాన్ని వదిలిపెట్టేసేయి, దూరం చేసుకో. వాడితో స్నేహం మంచి నాటి ₹1 ఇచ్చి కొనుక్కోవాలంటే, చెడుని ₹1 ఇచ్చైనా పర్వాలేదు తొలగించుకోవాలి అని సామెత ఉంటుంది లోకం. కాబట్టి నువ్వేమనుకో, ఒకవేళ వాడు బాగలేడా, వాడు కన్ని చెడిందా, వాడిని ఏం చేయి, నువ్వు దూరం పెట్టేసేయిగా. కానీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తానికి వీలు లేదు. ఎందుకంటే ఆయన స్వరూపం కానీ పోలిక కానీ ఎవరి? దేవుడి. అంటే క్రీస్తు స్వరూపం మనది, క్రీస్తు పోలిక మనది. కాబట్టి మనం ఏం చేయాలి? ఎవరికి తీర్పు తీర్చడానికి వీల్లేదు. ఎవడైతే చెడిన కన్ను కలిగిన వాడున్నాడో, చెడిన హృదయం కలిగిన వాడున్నాడో వాడిని దూరం పెట్టుకోగాని ఇబ్బంది ఎవరికి పెట్టకుండా ప్రయత్నం చేయని దేవుని వాక్యము సెలవిస్తుంది కదండి. ఆలోచన చేద్దాం మనం. అయితే ఈ చెడ్డ కన్ను ద్వారా ఎలాంటి కష్టాలు తెచ్చుకున్నారు దేవుని పిల్లలే, బయటల గురించి కాదు ఈరోజు నేను చెప్పేది, కేవలం దేవుని పిల్లల గురించే. ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలు దేవుని పిల్లలే, తర్వాత యూదులు దేవుని పిల్లలే, తర్వాత శిష్యులు దేవుని పిల్లలే, తర్వాత ప్రతి ఒక్కరూ దేవుని పిల్లలే బైబిల్లో ఉన్న వాళ్ళు. అన్యుల గురించి కాదు. ఆదికాండం చేయండి. ఆదికాండంకు ముందు యాకోబు పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో ఈ మత్సరము ఏం కలగజేస్తుంది, ఈ మత్సరము మనలో మొదటిగా ఏం కలగజేస్తుందో అక్కడ రాయబడి ఉంది. 3వ అధ్యాయము 16వ వచనం. ఏలయనగా మత్సరము వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు నీచ కార్యం అంటే ఏంటి? అల్లరి అంటే గొడవలు, వివాదాలు మనకు తెలుసు. నీచ కార్యం అంటే నీచ కార్యము మనకు ఎలాంటిది కనిపిస్తుంది అంటే, ఎవడైనా వ్యభిచారం చేస్తే నీచ కార్యం, ఎవడైనా నరహత్య చేస్తే నీచ కార్యం. కానీ దేవునికి నీచ కార్యం ఏంటో తెలుసా అండి? దేవుడికి ప్రార్థన చేయకపోవడం కూడా, దేవుడిని వదిలేయడం కూడా దేవునికి నీచ కార్యమే. అలాంటి నీచ కార్యాలు ఎక్కడ కనబడతాయి? ఎవరిలో కనబడతాయి? మత్సరం ఎక్కడ ఉంటుందో అక్కడ అల్లరి నీచ కార్యములు ఉంటాయి కదండి. ఇది ఒకటోది రాసుకోండి. 7 చెప్పేసి ముగిచ్చేస్తాను నేను. ఈ మత్సరం వలన, అసూయ వలన ఎంత ప్రమాదం ఉంది, ఎలాంటి స్థితిలోనికి మనం వెళ్తాము, ఈ కన్ను చెడితే ఎంత ప్రమాదం అని దేవుడు చెప్పాడు అనేది చెప్పేసి ముగిస్తాను. ఇది ఒకటోది. ఏంటిది? నేను లాస్ట్కి అడుగుతాను. మరలా లాస్ట్కు నేను అడుగుతాను, ఏం కలుగుద్ది మత్సరం వలన? నీచ కార్యాలు జరుగుతాయి. ఎవరిలోనైనా మత్సరం ఉందనుకో, వాడు నీచ కార్యాలు, దేవునికి, మనుషులకు కాదు, దేవునికి నీచ కార్యంగా వాడు కనబడతాడు. రెండవది, అదే 3వ అధ్యాయం 14వ వచనం. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. అయితే మీ హృదయములలో సహింపనలవి కాని మత్సరమును వివాదమును ఉంచుకొనని వారైతే అతిశయపడవద్దు,
సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. ఈ మత్సరం ఉంటే ఏం చేస్తారంటే సత్యానికి విరోధముగా అబద్ధం ఆడతారు. రెండవది ఏంది? సత్యానికి విరోధి. మత్సరం ఎవరిలో ఉంటుందో వాడు సత్యానికి విరోధి. మొదటిగా నీచ కార్యం చేసేవాడు మత్సరం ఉన్నవాడు. వినాల పిల్లలు, ఈ నీచ కార్యం గురించి కానీ ఈ సత్యమునకు విరోధిగా అయితే ఏముందో ఇంకా ముందుకు పోయినాక తెలుస్తుంది. భయంకరమైన విషయాలు ఉంటాయి. అంతే కదా, సత్యానికి విరోధులమే మేము అని అనుకోకండి. సత్యానికి విరోధంగా ఉన్న నీచ కార్యాలు చేసిన దేవుడు ఏం చేస్తాడో కొన్ని విషయాలను రాయించాడు బైబిల్లో. శ్రద్ధగా వింటే అద్భుతం. మరలా అలాంటి కన్ను మీలో ఉండదు, అలాంటి మనసు మీకు ఎన్నటికీ రాదంత ప్రమాదం ఉందని దేవుడు తెలియజేస్తున్నాడు ఈ దినం కదా. ఆదికాండము 30వ అధ్యాయము 1-2 వచనం. ఇంకా ఈ మత్సరము లేకపోతే అసూయ ఉంటే ఏం జరుగుద్ది? ఈ మత్సరము అసూయ ఉంటే ఏం జరుగుద్ది అంటే కోపాన్ని కూడా రేపుతుంది. ఎవరికో తెలుసా? ఎంతగానో ప్రేమించే వ్యక్తిలో కూడా కోపాన్ని రేపగలదు. ఏంటిది? మత్సరం ఉంటే. నిజమండి. రాహేలు లేయా తెలుసుగా మీకు బైబిల్లో. ఎవరిని ప్రేమించాడు యాకోబు? రాహేల్ని ప్రేమించాడు. రాహేలు ప్రేమించాడంటే ఇంక ఆయన కోప్పడే అవసరం ఏమైనా ఉందా రాహేల్ మీద? అయినా కోపం వచ్చిందంట రాహేల్ మీద. ఎందుకు వచ్చింది కోపము అంటే ఆమె ఏం చేసిందో చూడండి. అసూయ చేత ఏం చేస్తే ఆ కోపం వచ్చిందో ప్రేమను కూడా తొలగించేదంట అసూయ. ప్రేమను కూడా, ప్రేమించే వ్యక్తులను కూడా పగపట్టే వ్యక్తుల్లా మార్చేస్తుంది అసూయ నీలో ఉంటే. నిజం, ఈ అసూయ చాలా డేంజర్. ఆడ 1-2 వచనాలు చూడండి ఏమని రాయబడిందో. 30వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం. రాహేలు తను యాకోబునకు పిల్లలు కనకపోవట చూసి తన అక్కయందు ఏం పడిందంట? అసూయపడి యాకోబుతో, నాకు గర్భఫలమిమ్ము, లేని ఎడల నేను చస్తా. నువ్వు నాకు గర్భఫలం ఇవ్వలేదంటే నేను చస్తా. ఎందుకు? ఇవ గర్భఫలం కావాలని కాదు, ఇప్పుడు అది అంటుంది, నేను గంటలేను. కన్ను చెడిపోయింది ఈమెది. లేయ గుడ్డిది, అసలు గుడ్డిది. ఇది అది భౌతికమైన అవయవము లోపం ఆమెకుంది. ఈమెకు ఆధ్యాత్మికమైన లోపం ఉంది. లోపట అసూయ పెట్టుకొని ప్రేమించిన యాకోబు దగ్గరికి వెళ్ళి ఇస్తావా చస్తావా అంటుంది. పిల్లల్ని ఇస్తావా చస్తావా అంటుంది. ఆయన ఏమన్నాడు? కింద చూడండి, ఆయన ఏమన్నాడు? 2వ వచనంలో, 2వ వచనం. యాకోబు కోపము ఎవరి మీద రగులుకుందండి? 21 సంవత్సరాలు కష్టపడి జీతం ఉండి కదండి ఎంతో వేదన అనుభవించాడు రాహేల్ కొరకు. కానీ ఆమెలో ఉండిన అసూయ ఆమె మీదికి ఏం రగలజేస్తుంది చూడండి, కోపం రగలజేస్తుంది. చూసారండి, భార్య భర్త అనే బంధము ఎంత పవిత్రమైంది తెలుసా? తన తల్లిదండ్రులను విడిచి పురుషుడు తన భార్యను అత్తుకుంటాడు అని ఆదికాండం 2వ అధ్యాయం 24-25 వచనాల్లో చెప్పాడు దేవుడు. అలాగున అత్తుకొని ప్రేమతో కాపురం చేస్తున్న వ్యక్తిలో ఏమొచ్చేసింది అంటే కోపం వచ్చేసింది. ఎందుకు వచ్చేసింది? కోపం ఎందుకు రగులుకుంది అంటే ఆ రగులుకునే వ్యక్తికి ఎదురుగా ఉండిన వ్యక్తిలో అసూయ మొదలైంది. తన అక్క మీద అసూయ మొదలైంది. అసూయ చేత యాకోబుకి ఏం కలిగింది? కోపం వచ్చేసింది. నేనేమన్నా దేవుణ్ణా నీకు పిల్లలు ఇవ్వటానికి? నీకేమన్నా మైండ్ ఉందా? ఆయన కదా క్రియలను పరీక్షించేవాడు, ఆయన కదా క్రియలకు ప్రతిఫలం ఇచ్చేవాడు. నేనేం చేయగలుగుతాను? నా కాడికి వచ్చి నేను చస్తా నాకు పిల్లని అంటే నేనేం చేయగలను? పిచ్చిదాని నువ్వు అని రాహేలు మీద కోప్పడి గద్దించాడు రాహేలు కదండి. భార్య భర్తల మధ్య ఉండిన బంధం, పవిత్రమైన బంధాన్ని కూడా ఏం చేసింది? అది కోపం రగులుకునేటట్టు చేసింది. ఏంటది? అసూయ. అంత డేంజర్ అండి అసూయ కదా. అసూయ ఉంటే ఏం జరుగుద్ది? నీచ కార్యాలు జరుగుతాయి. అసూయ ఉంటే ఏం జరుగుద్ది? సత్యానికి విరోధిగా నిలబడతావు నువ్వు. అసూయ ఉంటే ఏం జరుగుద్దంటే ప్రేమించే వ్యక్తిలో కూడా కోపాన్ని పుట్టించగలవు. ఇంకేం జరుగుద్దో చూద్దాం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము
45వ వచనం, 46వ వచనం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 45వ వచనం, 46వ వచనం. యూదులు జన సమూహమును చూసి మత్సరముతో నిండుకొని ఏం చేస్తూ దూషించుచు పౌలు చెప్పిన వాటికి. చూశారండి, దేవుని ప్రజలు దేవుని ఒక సేవకుడు చెప్పే మాటలకు ఏం చెప్తారట? మత్సరం ఉంటే అడ్డం చెప్పేస్తారు. నువ్వు చెప్పినట్టు కాదు, నేను చెప్పినట్టు విను. నువ్వు అనుకున్నప్పుడు ప్రార్థన కాదు, నేను అనుకున్నప్పుడు నువ్వు రా. ఇలా అడ్డం నిలబడేస్తాం. ఏముంటే ఇలాంటి ఆలోచనలు, మత్సరము, అసూయ, ఈర్ష్యలు, ఇలాంటిది మన కన్ను చెడిందైతే ఇలాగ జనసమూహాన్ని చూశారు. ఎవరెమ్మటి జనసమూహం పోతుంటే ఈ యూదులు చూసి మత్సరముతో నిండుకొని పౌలు గారికి అడ్డం నిలబడిపోయారు. అడ్డు నిలబడితే ఏమైంది? కింద వచ్చిన చూడండి. అడ్డు నిలబడ్డందుకు ఏం జరిగిందో, వాళ్ళకి ఏం చేశాడో దేవుడు. అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యముగా ఇట్లా, నేను దేవుని వాక్యము మొదట. చూశారండి, దేవుని ప్రజలకు దేవుని వాక్యం కావాలండి. అది ఆవశ్యకంగా కావాలి, శీఘ్రముగా కావాలి, వెంటనే కావాలి, లేకపోతే నశించిపోతాడు. అన్యుడి కంటే ప్రమాదం. దేవుని వాక్యం లేని దేవుని బిడ్డ అన్యుడి కంటే ప్రమాదం. అందుకనే నేను ప్రతిరోజు ఇక్కడ వాక్యం పెట్టాను. లేకపోతే మనలో ఫలింపు అనేది ఉండదు. దేవునికి అనుకూలంగా మనం ఉండం. దేవుని దీవెనలు మనలో ఉండవు. దేవునికి విరుద్ధంగా బతికితే ఎలాంటి పరిస్థితులు వచ్చాయో చూడండి. వాక్యము మీకు ఆవశ్యకం, వాక్యం మీకు ఆవశ్యకం అని దేవుడు మమ్మల్ని పంపిస్తే మీరు అడ్డు నిలబడతారా? నిలబడ్డందుకు ఏం జరిగిందో చూడండి. ఆయనను మీరు దాన్ని త్రోసివేసి నిత్య జీవానికి అపాత్రులుగా ఎంచుకున్నారు. వాళ్ళు నిత్య జీవం లేదు. దేని ద్వారా పోగొట్టుకున్నారు? మత్సరం, అసూయ. చూసారా? వాక్యం లేకుండా ఇప్పుడు పోండి ఇక పరలోకం. వాక్యం లేకుండా సమాధానంగా ఇప్పుడు ఉండండి కుటుంబాల్లో. మీరు దేవుని వాక్యానికి అడ్డుగా నిలబడితే ఏం లేదట, నిత్య జీవానికి అపాత్రులు మీరు. నిత్య జీవం లేదు, నిత్య జీవము కోల్పోయారు. ఎవరు? అక్కడ మత్సరంతో నిండుకున్న కొంతమంది నిత్య జీవాన్ని కోల్పోయారు. ఇది 4వది. ఏం కోల్పోయారు? మత్సరం వలన నిత్య జీవం. మొదటిది నీచ కార్యం, 2వది సత్యానికి విరోధి, 3వది కోపం రగులుకున్న. ప్రేమించే వారిలో కూడా కోపం పుట్టిస్తుంది మత్సరం. 4వది నిత్య జీవానికి అపాత్రులుగా చేస్తుంది కదా. 5వది చూద్దాం. ఆదికాండము 37వ అధ్యాయము 11వ వచనం. ఆదికాండము 37వ అధ్యాయము 11వ వచనం. అతని సహోదరులు అతని మీద అసూయపడ్డారు. ఒకటి బాగా జ్ఞాపకం చేసుకోండి. బైబిల్లో 2 బంధాలు బలంగా ఉంటాయి. ఏంటో తెలుసా? ఒక బంధమేమో భార్యాభర్తల బంధం, రెండోదేమో సహోదరుల బంధం. సహోదరుల బంధంలో పగ రేగింది. ఎలా రేగింది అంటే అసూయ వలన. ఎలా రేగింది పగ? అసూయ వలన రేగింది. సహోదరుల బంధంలో మధ్యలో పగ ఎట్లొచ్చిందయ్యా అంటే అసూయ చేత వచ్చిందంట. చూడండి 4వ వచనము, 8వ వచనము, 5వ వచనంలో చూడండి. వాళ్ళు పగబట్టారట యోసేపు మీద. ఎవరు ఈ సహోదరులు? యాకోబు గోత్రకర్తలండి. యాకోబు యొక్క గోత్రకర్తలు అంటే 12 గోత్రాలు ఉన్నాయిగా. యాకోబుల నుంచి వచ్చిన 12 గోత్రాలు. వాళ్ళట యోసేపు మీద పగబట్టారట. ఎందుకు? అసూయ చేత. చూడండి 4వ వచనం. అతని సహోదరుడు తన తండ్రి అందరికంటే. చూసారండి, ఇక్కడ కూడా ప్రేమే. ఎక్కువగా యోసేపును ప్రేమించాడట. ఎవరు? యాకోబు. ప్రేమించడం చూసి చూసారండి, వారు అతని మీద ఏం పట్టారు? పగబట్టి అతని క్షేమ సమాచారం అడగలేకపోయారు. 5వ వచనం. యోసేపు ఒక కలగని తన సహోదరులతో తెలియజెప్పగా వాళ్ళు అతని మీద మరీ పగబట్టారు. ఒకటి ప్రేమించినందుకు పగబట్టారు. 2వది అయ్యా దేవుడు ఒక దర్శనం ఇచ్చాడు, ఒక కళ ఇచ్చాడు నాకు, దాన్ని చేయాలనో మరి ఏదన్నా సలహా మీరు ఇస్తారా అని అడిగితే పగబట్టారట. దర్శనం ఇస్తాడు దేవుడు, కళలు కనిపిస్తాడు దేవుడు,
తన సేవకులకు సమూయేలు సమూయేలు అని 3 సార్లు పిలిచాడు దేవుడు. ఏలికి వినబడలే ఆ స్వరం. యాజకుడైన ఏలికి వినబడలే. బాలుడైన సమూయేలు వింటున్నాడు దేవుని స్వరం. వింటారు దేవుని సేవకులు, స్వరాన్ని వింటారు, దర్శనాలు చూస్తారు, కళలు కంటారు, దాని ప్రకారం చేసుకుంటూ పోతారు. అడ్డం నిలవకూడదు, సత్య విరోధులు అవుతారు. సరే, ఏం జరిగిందట? పగబడుతున్నారట. కల కన్నందుకు కూడా పగ, ప్రేమించినందుకు కూడా పగ. 8వ వచనం చూడండి. 8వ వచనం ఇంకెందుకు పగబట్టారో. అందుకు ఆ సహోదరులు, నీవు నిశ్చయముగా మమ్మల్ని వెళ్తావా, నీవు మా మీద అధికారి అవుదువా అని అతనితో చెప్పి, అతని కళను బట్టి, అతని మాటలను బట్టి. చేశారండి. ఇది కూడా కష్టమే. దేవుడు ఆయనను వాడుకోబోతున్నాడు, నిలవబెట్టుకోబోతున్నాడు, ఐగుప్తి రాజ్యం మీద అధిపతిగా చేయబోతున్నాడు. అది కళ చూయించాడు దేవుడు ఆయనకు. అది చెబితే మరింత పగబట్టారట. మమ్మల్ని వెళ్తావా నువ్వు, ఏపట్టోడివి నువ్వు, ఇది రావద్దండి. ఏపాటోడు నువ్వు అన్నప్పుడు నువ్వు ఆడొక్కరి నుంచి వచ్చినారు, నువ్వు ఏపాటోడు అనుకుంటున్నట్టే. మనిషికి చాలా విలువిచ్చాడు దేవుడు. జంతువులు, పక్షులు, జలచరాలు, వీటిలా కాదు మనిషి. ఆయన పోలిక, ఆయన స్వరూపం. అలాంటి తత్వమే మనిషిలో రాకూడదు. నువ్వు ఏపాటోడు అని ఎవడికి తగ్గట్టుగా ఆయన వాడికి ఇచ్చేస్తుంటాడు. కథ వాడి ప్రతిఫలం క్రియలను బట్టి ఇస్తాడు. మరలా గుర్తుపెట్టుకోండి. ఎవడికి పడితే వాడికి శ్రేష్టమైన ఇవ్వడు దేవుడు, శ్రేష్టమైన పరలోకం ఇవ్వడు. క్రియలను బట్టి పరలోకాన్ని నిర్ణయించే దేవుడు మన దేవుడు. 3 సార్లు ఏమని రాయబడింది? 4వ వచనం, 5వ వచనం, 8వ వచనం. ప్రేమించినందుకు, కలగలినందుకు, తర్వాత అధికారినిగా ఉంటావా అని 3 విషయాల్లో పగబడ్డారు. ఈ 3 విషయాల్లో పగబడడానికి కారణం ఏంటంటే వీళ్ళలో ఉండిన అసూయ. 11వ వచనం ఇప్పుడు చదవండి. 11వ వచనం. జ్ఞాపకం ఉంచుకొనెను. తన తండ్రి మాత్రం గుర్తుపెట్టుకున్నాడట, కానీ సహోదరులు ఏం చేశారట? అసూయ చేత పగబట్టారట. చూసారండి? ఏం జరుగుద్ది మత్సరం, అసూయ ఉంటే? పగ పెరిగిపోతుంది. మీకు ఒకటి తెలుసా? ఈ పగ ఉన్నోడికి నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు. పగబట్టి ఆ పగతోనే చచ్చిపోతుంది వాడు. చాలా డేంజర్ ఈ పగ ఉండొద్దు ఎంతసేపు అయినా, కానీ సమాధానం ఉండాలి మనుషులు. సఖ్యమైతే సమస్త మనుషులతో సమాధానముగా ఉండు. నీకు నచ్చలేదా దూరంగా ఉండు, కానీ పగ పట్టొద్దు. పగ నీ నాశనానికే అనేటట్లు బైబిల్ చెప్తుంది. పగ చాలా డేంజర్ అండి. కత్తి చేత పట్టుకున్నవాడు ఏమన్నాడు బైబిల్లో? కత్తి చేతనే చేస్తాడు పేతురు. ఎందుకు నువ్వు కత్తి పట్టుకున్నావు అనవసరంగా? పగబట్టినవాడు పగనే కూలిపోతాడు. కొన్ని కొరకు 50 మూరల కొయ్యని సిద్ధపరిచాడు ఆమాను ఎస్తేర్ గ్రంథంలో, కానీ ఆయన్ని ఉరి తీశారు దాని మీద. ఇంకొకటి కొరకు వలపన్య గుంట తీసిన ప్రతిదీ వాని కొరకు తీసుకుంటున్నట్టే అని దేవుడు చెప్పాడు. ఈ దేవుని పిల్లలకు సరిగ్గా వర్తిస్తుందండి. నిజం. ఇలా కాకుండా రేపటి నాడు తప్పకుండా వస్తుంది. అందుకనే వీళ్ళకి చెప్తున్నా, ఈ పాఠం సిద్ధపరిచిన నా కుటుంబం కొరకు ముఖ్యంగా ఏది ఉంటే దాన్ని ఏం చేయాలనో దేవుడు చెప్పాడు. ఈ అసూయ, మత్సరం, మేలు ఓర్వలేని స్థితి ఏది ఉంటే అది దేవుడు చెప్పాడు. అది చేస్తే మీరు ధన్యులు అవుతారు. నేను ఉంటానో ఉండను, రేపు ఎన్ని రోజులు నా ఆయుష్ నాకే తెలియదు. మీరు ఉంటారు తప్పకుండా. ఎందుకంటే ప్రతిష్ఠింపబడిన జనం. మీరు పుట్టక ముందుకే మీరు ప్రతిష్ఠింపబడ్డారు. తప్పకుండా మీరు సేవ చేస్తారు. ఇక్కడ కాకుండా వేరే ప్రాంతం దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు. కాబట్టి నాకు తెలిసిన వరకు మీకు కొన్ని నేర్పుతాను. వాటిని బట్టి ఉన్నాను. దేవుడు మిమ్మల్ని గొప్పగా దీవిస్తాడు. అది వాడికి అవడు అడ్డుపడలేడు. మనుషులు ఒకవేళ దీవిస్తే మనుషుల కష్టార్జితం వలన వచ్చిన ఏదైతే దీవెన ఉందో అది కొట్టుకుపోవచ్చు, చెదిరిపోవచ్చు, కూలిపోవచ్చు. కానీ ప్రతిష్ఠింపబడిన జనాంగమునకు దేవుడిచ్చిన ఆశీర్వాదం ఎవ్వడు తొలగించలేడు, ఎవ్వడు తీసివేయలేడు అని చెప్పడానికి ఈ ప్రయత్నం అన్నమాట. 5వది ఏం జరుగుతుంది? అసూయ వలన పగ పెరిగింది. ఈ 6 చూద్దాం మనం. 1వ సమూయేలు గ్రంథము 18వ అధ్యాయం 8వ వచనం 9, 10 త్వరగా. దావీదునకు 10,000 కొలది అనియు నాకు 1000 కొలది అనియు స్తుతులు పాడిరే, రాజ్యము తప్ప మరి ఏం తీసుకోగలడు అనుకొనెను. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద
ఏం చూపెట్టండి అదే? అబ్బా, ఈ చూపు కూడా ఉంటుందా? విషపు చూపు కూడా ఉంటుంది. నిలిపాడు ఎవరి మీద? దావీదు మీద. 9 సార్లు చేశాడండి మర్డర్ అటెంప్ట్. బైబిల్లో 9 సార్లు చంపడానికి దావీదుని ప్రయత్నం చేశాడు. 2 సార్లు దావీదుకు దొరికితే వదిలిపెట్టేస్తాడు దావీదు. దాన్ని బట్టి దేవుడు ఎలా తీర్పు తీర్చాడు తెలుసా? దురాత్మ ఒకటి వచ్చేసింది ఈయనలోనికి. ఎప్పుడైతే 9 సార్లు దావీదును చంపడానికి ప్రయత్నం చేశాడో, దురాత్మ ఒకటి సౌలులోనికి వచ్చి వెరిపించింది. అంటే పిచ్చి లేపేసింది, వాడికి పిచ్చి లేపేసింది. మరలా దావీదు వచ్చి వీణ వాయిస్తే బాగా అయ్యేవాడు ఎవరు? సౌలు. అలాంటి వాడు చివరికి యాడికి పోయాడు తెలుసా అండి? కర్ణ పిచాచ తంత్రములు సోదెగాళ్ళ దగ్గరికి, సోదె చెప్పాడు ఆమె దగ్గరికి వెళ్ళాడు. ఎన్నిటిని దేవుడు క్షమించాడండి. దావీదు మీద 9 సార్లు మర్డర్ అటెంప్ట్ చేసినా క్షమించాడు. అమాలీకులను చంపమంటే చంపకుండా వచ్చినందుకు క్షమించాడు. ఇతడు చేసిన ప్రతి పాపాన్ని దేవుడు క్షమించాడు. ఎందుకంటే నేను అభిషేకం చేసిన వ్యక్తిని. కానీ ఈ అసూయ నుంచి వచ్చిన దురాత్మ ఏదైతే లోపలికి వచ్చిందో అది సోదెగత్తె దగ్గరికి తీసుకెళ్ళింది. ఆ సోదెగత్తె దగ్గరికి వెళ్ళినందుకు క్షమించలే దేవుడు. చూడండి, దినవృత్తాంతముల గ్రంథము 10వ అధ్యాయము 13వ వచనం 14వ వచనంలో అందుకు బట్టే సౌలు చనిపోతాడు. దావీదుని చంపినందుకు కాదు, చంపడానికి ప్రయత్నం చేసినందుకు కాదు, అమాలీకులను వదిలేసినందుకు కాదు, ఇంకా చేసిన వ్యతిరేకమైన పాపం వలన కాదు. ఈయనలోనికి దురాత్మ వచ్చి ఈయనని సోదె చెప్పే దాని దగ్గర తీసుకువెళ్ళినందుకే ఏమయ్యాడు సౌలు? చదవండి, 1వ దినవృత్తాంతముల గ్రంథము 10వ అధ్యాయం 13వ వచనం. ఈ ప్రకారము యెహోవా ఆజ్ఞ గైకొనక ఆయన దృష్టి ఎదుట ద్రోహము చేసినందుకును యెహోవా యొద్ద విచారణ చేయక కర్ణ పిచాచముల యొద్ద విచారణ చేయాలని వెతికినందుకు ఏమైందటండి? విచారణ చేస్తానికి వెతికినందుకు సౌలు హతమాయను. చూసారండి, ఫస్ట్ ఎక్కడి నుంచి మొదలైంది ఈయన పతనం? విషపు చూపు, అదే మత్సరం, అదే ఆ ఓర్వలేనితనం, అదే అసూయ. ఆ నుంచి దురాత్మ ప్రవేశించి దురాత్మ దేవుని దగ్గర తీసుకెళ్తుందా? తీసుకెళ్ళదు. ఎక్కడికి తీసుకెళ్తుంది? సోదెగాళ్ళ దగ్గరికే తీసుకెళ్తుంది. ఇంకా కర్ణ పిచాచి తంత్రముల గారి దగ్గరికి తీసుకువెళ్తుంది కదండి. ఈ లోకంలో వాళ్ళు చాలా గొప్పలు అనుకుంటున్న సామ్రాజ్యం గురించి చెప్పేటప్పుడు ఆ బబులోను పట్టణాన్ని ఒక స్త్రీగా పోల్చి ఏమంటాడు తెలుసా? ఎవరిని నువ్వు వెక్కిరిస్తున్నావు? ఎవరిని నువ్వు కించపరుస్తున్నావు? నన్ను ఎవరి ముందు చూపిస్తున్నావు? అంతే కదండి. సృష్టించిన సృష్టికర్త ఎదుటే నేను అది చేస్తా ఇది చేస్తా అని మాంత్రిక క్రియలు చేసే వాళ్ళు ఎదురు తిరిగితే ఎలా ఉంటుందండి? ఎవరి ముందు అని చేసేది? దేవుడు అండి. ఐగుప్తీయులు ముందల మేము గొప్పలం అనుకున్నారు, కానీ తర్వాత అది దైవశక్తి, అది వేరే. మహాకాశంలో పట్టజాలని ఆత్మ నీలో ఉన్నాడు. నువ్వు ధరించుకున్నావు ఆయనని. ఎంత గొప్ప వ్యక్తివి నువ్వు కదండి. కానీ తెలియక లోకంలో ఉండిన మాంత్రికులు విర్రవేగుతున్నారు. తెలుసుకోవాలి. ఆ సోదెగత్తె సమయల్ని చూసి గడగడ వణికి నువ్వు సౌలువే అని మొత్తుకొని ఏడ్చి కేకలేసి ఆంచి లేచి వెళ్ళిపోయింది. సమయల్ని రప్పించింది దేవుడే. సోదె ద్వారా నువ్వేం తెచ్చుకున్నావు? ఏమన్నాడు తెలుసా? నిన్ను దేవుడు ఎడబాస్తే నేనేం చేయను? నిన్ను ఎడబాసింది ఎవరు? దేవుడు. ఆయనతో నువ్వు మొరపెట్టుకోక నన్ను రప్పిస్తుంటే నేనేం చెప్పగలుగుతా నీకు? నువ్వు రేపు నాతో పాటు పరదేశంలో ఉంటావు. సౌలు ధన్యత ఏందో తెలుసా అండి? పాతాళానికి వెళ్ళలేదు. ఎక్కడికి వెళ్ళాడు? పరదేశికే వెళ్ళాడు. అలాగనని తప్పు చేసిన వాళ్ళందరూ అక్కడికి పోతారు అనుకోకండి. ఇస్కరియోతు యూదుని ఎక్కడికి పంపించాడు? నరకానికి. ఏశావుని ఎక్కడికి పంపించాడు? నరకానికి. జ్ఞాపకం తెచ్చుకోండి. క్రియలను బట్టి తీర్పు తీర్చే దేవుడు. మీ క్రియలను బట్టి మీకు తీర్పు తప్పకుండా వస్తుంది. ఏం జరిగింది? 6వది, దురాత్మ అతనిలోనికి రావటానికి కారణం ఏంటి? విషపు చూపు. విషపు చూపు అంటే మత్సరము, అసూయ,
చివరిగా కీర్తనల గ్రంథం 7వదిగా 106వ కీర్తన 16వ వచనం. ఇది చూసుకొని ముగించుకుందాం. 106వ కీర్తన 16వ వచనం. వారు తమ దండుపాలెములో మోషే యందును యెహోవాకు ప్రతిష్ఠితుడైన అహరోను నందును ఏం పడ్డారటండి? అసూయపడ్డారు. ఎవరిలో? దాతాను, అబిరాము, ఒక గుంపు. ఎవరి మీద అసూయపడుతున్నారు? మోషే మీద, అహరోను మీద. మోషే మీద, అహరోను మీద. మోషే దేవుడు పిలిచిన వ్యక్తి, అహరోను ఎవరు? ప్రతిష్ఠింపబడిన వ్యక్తి. దేవుని సన్నిధిలో అభిషేక తైలం పోసి మోషే ప్రతిష్ఠించి ఆయన నిలబెట్టుకుంటే ఆయన మీద ఏం చేస్తున్నారు? ఈ బ్యాచ్ అసూయపడుతున్నారు, సణుగుతున్నారు, సంశయిస్తున్నారు. మీరేనా సేవ చేసేది? మేము చేయలేమా? మీరు మా మీద అధికారంగా ఉన్నారేంటి కదండి? లోకంలో ఉండాలి. ఆ అధికారి వాడు నాకంటే గొప్పోడు ఏం కాదు, వాడేంది నా మీద ఒక అధికారం చెప్పాను. కానీ క్రైస్తవ్యంలో అధికారి ఉన్నాడు. ఆయనే నాయకుడు అన్నారు, కాపరి అన్నారు, యాజకుడు అన్నారు. రాజుకు కూడా అభిషేకం చేసేది ఆ ప్రతిష్ఠింపబడిన అహరోనే. ఆయన అధికారులకే అధికారి, ప్రతిష్ఠింపబడిన యాజకుడు. కానీ ఏం చేస్తున్నారు? కరియాపాకు తీసేసినట్టు తీసేస్తారు. ఎవరిని? దేవుని సేవకుని. ప్రతిష్ఠింపబడిన యాజకుడు అహరోను మీద ఏం చేశారు? వాళ్ళు అసూయతో కలిగారు. ఏం జరిగిందో కిందికి చూడండి. కింది వచ్చిన చూడండి. భూమి నెరవిరిచి దాతానును మింగెను, అది అబిరాము గుంపును కప్పివేసింది. భూమి నెర్ర తెడిచి అందులోని కప్పివేసింది. మోషే ప్రార్థన చేశాడండి. వీళ్ళు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారయ్యా, వీళ్ళకు ఈ లోకంలో ఎవరికి రాని మరణం అన్నాడండి. సాత్వికుడు మోషే కదా, అలా ప్రార్థన చేయొచ్చా అండి? ఎంత బాధ పెడితే అలా ప్రార్థన చేయాలి చెప్పండి మోషే? ఈ భూమి మీద ఇలాంటి మరణం ఎవరికన్నా వస్తే నేను నీకు సేవకుని కాదన్నాడు ఆయన. అలాంటి మరణం వీళ్ళకు ఇవ్వు అంటే అంతవరకు ఏడ రాలే. మరి భూమి నెరవేర్చి మింగింద మనుషుల్ని? ఇంతవరకు రాలే మోషే కాలం నుంచి ఇప్పటి వరకు. అలాంటి మరణాన్ని ఇచ్చారు. ఆ సంఖ్యాకాండంలో రాయబడి ఉంటాయి ఆ మాటలు. నాకు సాయం ఏం లేదు కాబట్టి అక్కడికి వెళ్తున్నాను. ఇంకేం చేశారు? కింద చూడండి, ఒక 2-3 వచనాలు చూడండి త్వరగా. వాళ్ళు ఎలాగన అహరోను మీదకి, మోషే మీదకి లేచారో. భక్తిహీనులని అందులో, అంటే ఇజ్రాయేల్ ప్రజలు అందరిలో భక్తిహీనులు ఉన్నారు. వాళ్ళని సంఘంలో నుంచి లేచిన అగ్ని ఏం చేసింది? కాల్చివేసిందటండి. ఈ అసూయ ఉంటే ఇంత ఘోరమైన శిక్షలా? ఈ మచ్చర ఉంటే ఇంత ఘోరమైన శిక్షలా? ఈ ఓర్వలేని స్థితి ఉంటే ఇంతమైన ఘోరమైన శిక్షలా? ఈ చెడు కన్ను ఉంటే ఇంత విషపు చూపు ఉంటే ఇంత ఘోరమైన శిక్షలా? అర్థమవుతుందా? వింటున్నారా? వాక్యం వింటున్నారా? వినండి. అంటే ప్రమాదం నుంచి తప్పించబడతారు. నా కొరకు కాదు ఇది చెప్పేది నేను. ఇది వారం రోజులు ధ్యానించా ఈ పాఠాన్ని నేను. పోయిన ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకు 2-3 సార్లు పేజీలు తిప్పేసి మరలా రాశాను. కాబట్టి మీరు ఆలోచించండి. ఇలాంటిది ఈ కన్ను ద్వారా ఈ దేహం మొత్తం చీకటి చేస్తుంది. ఈ కన్ను ద్వారా పాతాళంలోనికి తీసుకువెళ్తుంది. ఈ కన్ను ద్వారా మరణం ఉంది. ఈ కన్ను ద్వారా సత్య విరోధులు అవుతారు. ఈ కన్ను ద్వారా చాలా వ్యతిరేకమైన అసహ్యమైన కార్యాలు జరుగుతున్నాయి భూమి మీద. ఈ లోకంలో ఉన్న వాళ్ళు గ్రహించలేకపోవచ్చు దాన్ని, కానీ మనం గ్రహించాలి. మత్సరము మనలో ఉండకూడదు, అసూయ మనలో ఉండకూడదు, విషపు చూపు మనలో ఉండకూడదు, మేలు వార్చలేని స్థితి మనలో ఉండకూడదు. వాడు గొప్పగా దీవించబడాలని చెయ్యెత్తి దీవించు, కీడుకు ప్రతి కీడు చేయవద్దు. అలా ఉండాలి క్రైస్తవుడు అంటే. రోషం కలిగి ఉండాలి. ప్రాణాలు పెట్టారండి మన కొరకు భక్తులు చాలామంది. మనకి ఈ బైబిల్ వచ్చి ఇలా నిలబడి నేను ఇలా బోధిస్తున్నా అంటే చాలామంది చచ్చారు అక్కడ. ప్రాణాలు పెట్టి బాగా మసులుతున్న నూనెలో ఫ్రై చేశారు మనుషులు. సిలువ వేసి చంపబడ్డారు, నిప్పంటించి చంపబడ్డారు. ఈ వాక్యం మన దగ్గర రావడానికి దేవుడు చాలా తన బిడ్డల్ని కోల్పోయాడు. బైబిల్ పట్టుకోలేకపోతున్నాం మనం, బైబిల్ చూడలేకపోతున్నాం మనం. అంత ఘోరంగా క్రైస్తవులు ఉండకుండా ఉండాలనే 7 విషయాలను మీకు తెలియజేశాను. మళ్ళీ చెప్తున్నాను, మీ సంఘాలతో కలిసి ప్రార్థన చేస్తే పవర్ఫుల్గా ఉంటుంది. మీ సొంత ప్రార్థన అంతా అది వ్యర్థము. అర్థమైందా? కన్ను చెడితే కడుపు మండుద్ది, కన్ను తెరిస్తే హృదయం మండుద్ది.
నువ్వు కన్ను తెరిచావా, కన్ను చెడింది అనేది మనల్ని మనం పరీక్షించుకుందాం. దేవుడి మాటలు దీవించి మన హృదయంలో ఉంచునుగాక. ప్రార్థన చేసుకుందాం.